వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని చింతగుంట గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ప్రజలను నిలువునన్న దగా చేశారని, త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులు కళ్లల్లో ఆనందం చూస్తామని అన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే ఈ ప్రాంతానికి దూరం చేసి రైతు నోట్లో మట్టిగుట్టిన చరిత్ర వైసీపీ పార్టీ అన్నారు. రైతులు పండించిన మిర్చిని నేరుగా అమ్ముకోవద్దని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మిషన్ల ద్వారా మిర్చిని మిర్చి పౌడర్గా మార్చి అమ్మితే అధిక లాభాలు ఉంటాయని సూచించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దగ్గర దగ్గర 1,69,00,000 రికమెండేషన్ చేయించిన నేను మీ ఊరి మీద 715 హెక్టార్లలో పంట నష్టపరిహారాలు జరిగాయని మీకు నష్టపరిహారాలు రాపించిన. మరి వైఎస్ఆర్ పార్టీ ఒక్కడ రావాలి కదా, రోడ్డెక్కి మీ ఇంటికి వచ్చి ఏమయ్యా మీ ఇంట్లో కప్పలు వచ్చినాయా, పాములు వచ్చినాయా, తేళ్లు వచ్చినాయా, తుఫాను వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా, మీకు ఏమైంది, మీ పంటలు బతుకున్నాయా చచ్చినాయా, పోయేద్దాం పాండి పొలానికి రాండి అని ఒక్కడు వచ్చిండమ్మా, ఒక్కడు చూసిండమ్మా, ఒక్కడు పంపలో నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు మాత్రం తప్పెట్లు కొట్టుకొని ఊరు తిరుగుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పి మాత్రం తిరుగుతాం. అంటే మోందా తుఫాన్ అప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తురానటువంటి వాళ్ళు మీ స్వార్థం కోసం మీరు ఏదైతే ఈ ప్రజల మీద బలవంతాన రుద్దించాలని చూస్తున్నటువంటి, లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి అంశం కోసం మాత్రం ఊరు తిరుగుతాం. ఇది వాళ్ళ యొక్క నైజం. ఇక్కడైనా గ్రహించండి, తెలుసుకోండి. మంచి ఏంది చెడేంది, ఎవరు మంచి ఎవరు చెడు తెలుసుకోకుండా ఎల్లకాలం మనం ఇలాగే ఎట్లా ఎందుకు ఉందాం, ఎంతసేపు ఉందాం, ఎంతకాలం ఉందాం. ఈరోజు తలుచుకోండి ఏడుపు వస్తుందమ్మా, బాగా అవుతుంది. 40 కిలోమీటర్లు పోయేది గ్రీన్ఫీల్డ్ హైవే, బెంగళూరు నుంచి విజయవాడకు పోయే స్ట్రైట్ హైవే మన నియోజకవర్గంలో మన తర్లువాడు మండలంలో నుంచి పోతుంది. మీ ఊరి పొలాలు 50 లక్షల రూపాయలు పలికాయి. ఆ హైవే వెంబడిపోతే ఎకరా ₹1,00,00,000 పలుకుతుంది. 40 కిలోమీటర్ల పొడవు రైతులను అందరినీ సంకరాకిచ్చాడు. వాళ్ళ ఊరు మీద వేసుకొని మన ఊరికి మట్టి కొట్టి పెట్టిండు. మన రైతులందరూ సంకరాగిపోయారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళకి ఓట్లు ఏమని అడుగుతారు మన వాళ్ళు. ఏంటి దుర్మార్గాన్ని ప్రశ్నించరా, దుర్మార్గాన్ని అడగరా? అడగండి, రమ్మనండి, ఆయన సాగు కొనికాడికి ప్రమాణం చేద్దాం. మీరు గ్రీన్ఫీల్డ్ హైవే మార్చి ఈ యొక్క రైతుల నోట్లో మట్టి కొట్టిందా కొట్టలేదని అడుగుదాం, రమ్మనండి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినా అని చెప్పి ఓపెన్ చేసిపోయిందా చేయలేదా అడుగుదానండి. ఎంతకాలం మోసం బరాయిద్దాం, ఎంతకాలం నమ్ముతారు మోసాన్ని? మోసానికి తావు ఉంది కానీ మంచికి తావు లేదా? మంచికి తావు ఇవ్వరా? మంచిని మంచి అనరా? ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు అయ్యా 33 సంవత్సరాల పాటు రిజర్వ్ తీసుకుంటున్న వాళ్ళంటే 1290 కోట్లతో ఈరోజు ఇంటింటే పైప్ లైన్ స్కీమ్ చేస్తున్న సాగర్ నీళ్ళు ప్రతి ఊరికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మనం శంకుస్థాపన చేయించిన. తొందరలో పనులు కూడా మొదలు పెడుతున్నారు, అందరు సర్వేలు జరుగుతున్నాయి. మార్కాపురం జిల్లా హాస్పిటల్ చేసిన నేనే. వెలుగొండ సెకండ్ టనల్ పుణ్యమే ఈరోజు మన ప్రాంతానికి అంతా నీళ్లు రావటం, అది కూడా పూర్తి చేపిస్తామన్నా. మీ అందరు రైతు మార్కాపురం జిల్లా చేసుకుని వచ్చా. ఊరూరా వాడ మీకంటే డబల్ రోడ్లు వేసిన, డబల్ తార్ రోడ్లు వేసిన, ఏ విషయంలో మీకంటే తక్కువ చేసిన చెప్పండి, ఏ విషయంలో మీకంటే తక్కువ చేసి చూపించారో చెప్పండి. ఎంతకాలం ఆడుకుంటారు ఈ ప్రజల అమాయకులతో, ఈ అమాయక ప్రజలు? మీరు కూడా ఎంతకాలం ఆ గంగిరెద్దులు చెప్పిన ఆయన చెప్పి తల ఊపుతారు? అర్థం చేసుకోండి, వాస్తవం గ్రహించండి, మంచిని మంచినండి, మంచిని తెలియజేయండి.
మంచి అని అంటే ఇంకా 10 పనులు చేయాలనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. 10 రకాలుగా మీ యొక్క దీవెనలు పొందాలన్న ఆతృత పెరుగుతుంది. మేము ఆ రకంగా పని చేసుకుంటూ వస్తా ఉన్నాం. పని చేసేటువంటి వాడు ఎవరా, దొంగ ఎవడా, మోసం చేసిన వాడు ఎవరా అనేది మీరు గ్రహించకపోతే మన బ్రతుకులు, మన యువత బ్రతుకులు ఇదే రకంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన యువతను దృష్టిలో పెట్టుకోనైనా సరే మనం వాస్తవ రూపంలోకి రాకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించి మనకు కులాలు కాదు, రాజకీయాలు కాదు ముఖ్యం, మన ప్రాంత అభివృద్ధి ముఖ్యమనేటువంటి ఏకైక నినాదంతో ముందుకు పోదామని, మన జిల్లాని మనమే అభివృద్ధి పదంలోకి తీసుకుపోదామని, దానికి ఈ జిల్లాలో ప్రతి పౌరుడి యొక్క ఆశీస్సులు, దీవెనలు మన గుండెలో చూడాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ